తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడిందన్నారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ. జలవిహార్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభను నిర్వహించారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులను ఉద్యమకారులను ఏకం చేసిన చరిత్ర తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకే దక్కుతుందని అన్నారు. ఐడియాకు ఒకరు ఉంటారు కాబట్టి, విధానాలకు ఒకరు ఉంటారు కాబట్టి, సిద్ధాంతాలకు ఒకరు ఉంటారు కాబట్టి, తర్వాత అప్పటికే యూనివర్సిటీలలో అంతకుముందు ఉన్న ఒక భావం పోయి అనేక సంఘాలు ఏర్పడి ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా విడివిడిగా ఉండరు. సమస్యలు ఒక జేఏసీ ఏర్పడ్డాక కూడా విపరీతంగా వచ్చినాయి. మళ్ళీ ఇదే రాజారాం యాదవ్ ఇదే అక్కడ కూర్చున్న మిత్రులందరినీ పట్టుకపోయి ఒక దగ్గర కూర్చోబెట్టి 3 రోజులు 2 రోజులు డిస్కషన్ చేసి మళ్ళీ అప్పటికే అటు టీఆర్ఎస్ ఒక దిక్కు పార్టీలు వీళ్ళని విద్యార్థులను పట్టేసుకునే అప్పటికే అయినా వీళ్ళని ఉద్యమం వైపు నిలబడాలని కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు, కులాల సమస్యలు ఒక దిక్కు నిలబెట్టి మళ్ళీ జేఏసీని బలోపేతం చేసిన చరిత్ర నిజంగానే గర్వంగా చెప్తున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇవన్నీ చేసింది. రాజారాం యాదవ్ సాక్షి వాళ్ళకు టిఫిన్లు పెట్టి వాళ్ళకి ఎవరెవరికి విభేదాలు ఉన్నాయో పక్కకు తీసుకుపోయి మాట్లాడి వాళ్ళకి గద్దరాన్ని పిలిపించి పెద్ద చర్చలు చేసి 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 నిజంగానే మేము వాళ్ళ మధ్యలో జీవించడం ఈ తెలంగాణ ఉద్యమంలో మాకు అది ఒక గర్వకారణమైన విషయం. విద్యార్థులతో మేము ఉన్నాం, కార్మికులతో మేము ఉన్నాం. సింగరేణి ఇంతకుముందే చెప్పినాను, మునీర్ అక్కడ ఆయన పేరు పెట్టినాం. మునీరే దానికి నాయకుడు, సింగరేణి చేసి నాయకుడు ఆయన, మన జర్నలిస్టు.